వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగా మృత్యుంజయ హోమం కోసం గుడికి చేరుకుంటారు. విజయేంద్ర పంతులు గారికి రుద్ర గంగా జాతకాలు ఇచ్చి, చూడండి పంతులు గారు, ఈరోజు ఈ గుడిలో రుద్రగంగతో మృత్యుంజయ హోమం చేయిస్తున్నాము. దానికంటే ముందు వాళ్ళ జాతకాలు చూడండి. పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ ఇక తమ జాతకాలు ఇవ్వడంతో, ఇప్పుడే అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఈ జాతకాలు చూసి మీకు క్షుణ్ణంగా వివరిస్తాను అని చెప్పి పంతులు గారు జాతకాలు తీసుకుని లోపలికి వెళ్తారు. ఇది ఇలా ఉండగా విషిక వీరు దగ్గరికి వస్తుంది. ఏంటి బ్రో, ఈ మృత్యుంజయ హోమం పూర్తయ్యాక హ్యాపీగా ఈ కుటుంబం ఇక ఏ కష్టాలు లేకుండా ముందుకు వెళ్తుంది. ఇక నువ్వే వీళ్ళందరినీ ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇది మన ఊరు కాదు, వైజాగ్లో మనం ఉన్నాము. ఇక్కడ ఏ ఊరో తెలుసు కదా, తెలియని ఊరు. ఈ గుడిలో మృత్యుంజయ హోమం జరిపిస్తే మంచిదని చెప్పడంతో ఇప్పటికిప్పుడు ఇక్కడికి బయలుదేరాము. కానీ మీరేమో వీళ్ళందరికీ సహాయం చేస్తున్నారు. ఏంటి బ్రో, మీరు మారిపోతున్నారా అని అంటుంది విషిక. నేనెప్పటికీ మారను. నా గురించి పూర్తిగా నీకు తెలుసు కదా విషిక, ఇంకా ఎందుకు నన్ను అడుగుతావు? గంగా రుద్రతో పాటు ఫ్యామిలీ అందరూ పైకి పోతారు అనగానే, అయ్యో అక్కడ సూర్య కూడా ఉన్నాడు అనగానే, నీకు నేను చెప్పేది ఒకటే, సూర్యుని పక్కకు లాగు. నువ్వు నేను సూర్య మాత్రమే బ్రతుకుతాము అనగానే, ఏం చేయబోతున్నావు బ్రో అని అంటుంది. అదిగో హోమంలోకి వేయడానికి కొన్ని వస్తువులు కావాలి. అవి అలా పట్టు వస్త్రాల్లో కట్టి ఉంటాయి. దానిలో నేను అక్కడున్న రౌడీలకి డబ్బులిచ్చి బాంబు పెట్టాను. ఖచ్చితంగా అందులో ఏదో ఒక దానిలో బాంబు అమరి ఉంటుంది. ఇక మృత్యుంజయ హోమం పూర్తయ్యే లోపు ఇక ఒక్కొక్క మూటని అగ్నిలో వేస్తారు కదా, అలా ఆ బాంబున్న మూటని కూడా వేయడంతో రుద్ర గంగతో పాటు అక్కడున్న వాళ్ళందరూ గుడిలోనే సమాధైపోతారు అని అంటారు వీరు. అమ్మో, పెద్ద ప్లానే కానీ డౌట్ వస్తుందేమో బ్రో అనగానే, డౌట్ వచ్చే అవకాశం ఎవరికి ఉండదు. గంగతో పాటు ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతారు, పైకి పోతారు. ఇక డౌట్ పడ్డానికి నువ్వు మాత్రమే ఉంటావు అనగానే, సరే బ్రో, కొంచెం దూరంగా ఉంటాను అని అంటుంది విషిక. రుద్రగంగ ఇక హోమంలో కూర్చుంటారు. పంతులు గారు వాళ్ళతో మంత్రాలు చదివిస్తూ ఒక్కొక్క మూటని ఇక హోమంలో వేస్తూ ఉంటారు. ఇంతలో శిఖరపై కోతి కనిపిస్తుంది. కోతి ఇటు అటు చూస్తుంది. కరెక్ట్గా మృత్యుంజయ హోమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండడం కోసం ఆ పరమశివుడే వాళ్ళకి వరమిస్తారు. మృత్యుంజయ హోమం అంటే అంత పవర్ఫుల్ అని మనకి చూపిస్తూ ఉంటారు. ఇక ఆంజనేయుడు రూపంలోనే ఆ పరమశివుడు ఇక రుద్రగంగ ఫ్యామిలీ మొత్తాన్ని, గుడిలో ఉన్న భక్తుల ప్రాణాలను కూడా కాపాడడం కోసం ఒక కోతి రూపంలో వచ్చి ఇక రుద్ర వాళ్ళు కరెక్ట్గా హోమంలో వేయబోతున్న మూటని కోతి లాక్కొని వెళ్తూ ఉంటుంది. అయ్యో, ఇలా కోతి అంటే ఆంజనేయులు వారు అంటారు అని చెప్పి వానరం లాక్కొని వెళ్ళడం శుభమే. కానీ ఎందుకు ఇలా జరిగింది? నిజంగా ఆ ఆఖరి మూటని దానిలో వేస్తే ఇక మృత్యుంజయ హోమం పూర్తయినట్టే. కానీ వీళ్ళిద్దరి జాతకాల్లో గండముంది అన్నాను. కానీ రుద్ర గంగని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే, తన ఆయుష్ ఉండి తను ప్రాణాలు వదిలి రుద్రని కాపాడడం కోసమే గంగకి రుద్రకి పెళ్ళయింది. అంటే గంగ చనిపోబోతుంది. ఆ విషయం విజేంద్ర ప్రసాద్ గారికి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పడం కుదరలేదు. అందుకేనా మృత్యుంజయ హోమం లాస్ట్ సమయంలో ఆగిపోయింది అని చెప్పి పంతులు గారు ఇక ఇటువైపు గంగ ముఖం చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు రుద్ర కూడా గంగని చూస్తూ ఉంటారు. పంతులు గారు జాతకాన్ని ఇంకొక పంతులు గారితో చెప్తూ ఉంటే రుద్ర విని, అంటే గంగకి గండముందా అని చెప్పి, గండాన్ని నేను ఎలాగైనా తప్పిస్తాను అని అనుకుంటారు రుద్ర. ఇక కోతి ఆ బాంబు మూటని తీసుకువెళ్ళడంతో వీరు ఒక్కసారిగా షాక్ అవుతాడు. బ్రో, మనం ఇక్కడ సేఫ్గా ఉన్నాము, ఆ కోతి ఏంటి అలా తీసుకువెళ్తుంది? ఇప్పుడు బాంబు ఎక్కడైనా వేయచ్చు కదా అనగానే, అవును విషిక, ఇదేంటో ఈ మృత్యుంజయ హోమం అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇలా గండాల్ని కూడా తప్పించడానికి దేవుడు
వానరాన్ని పంపిస్తాడా అనగానే, బ్రో కొన్ని నమ్మాలి, అదే జరుగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది విషిక. ఇక ఇటువైపు వీరు రౌడీలని చూస్తూ ఉంటారు. రౌడీలు ఆ కోతిని వెంబడిస్తూ ఉంటే కరెక్ట్గా బావిలో ఆ వానరం ఆ బాంబుని విడిచేస్తుంది. కరెక్ట్గా బాంబు బావిలో పట్టడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. అందరూ షాక్ అయిపోతారు. ఇక పంతులు గారు, గుడిలో ఉన్న శివయ్య, ఇటువైపు ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి పంతులు గారు, దానిలో బాంబు ఉందా అనగానే, అమ్మా ఏదో జరిగింది, అందుకే ఆ దేవుడు వానరం రూపంలో వచ్చి మనందరినీ కాపాడారు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక అందరూ చాలా సంతోషపడతారు. ఇక పంతులు గారి దగ్గర ఉన్న ఆఖరి మూటని తీసుకొచ్చి ఇది హోమంలో వేసి హోమం పూర్తి చేయండి. మృత్యుంజయ హోమం అంటే ఖచ్చితంగా మృత్యువుని జయించడం కాదు, ఇక మనకి గండాలు ఉన్నా అవి పోయి మనసు ప్రశాంతంగా, ఇల్లు ప్రశాంతంగా ఉండడం కోసమే చాలామంది మృత్యుంజయ హోమం చేస్తారు. మీ కుటుంబానికి పెద్ద గండం తప్పిందనుకోవచ్చు అని చెప్పి పంతులు గారు మృత్యుంజయ హోమాన్ని పూర్తి చేస్తారు. రుద్రకి అర్థమవుతుంది, వీరు కుటుంబాన్ని చంపాలనుకుంటావా, ఈసారి నువ్వేంటి అన్నది ఫ్యామిలీకి తెలియజేస్తాను. ఇన్ని రోజులు ప్రీతి గురించి ఆలోచించాను. ప్రీతి తన కడుపులో బిడ్డ, అలాగే మేమందరం సంతోషంగా ఉండాలి అంటే నీ గురించి నిజం తెలియాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటారు రుద్ర. ఇక రుద్ర అలాగే గంగా ఇద్దరు అందరి కాళ్ళకి నమస్కారం చేసి గుడిలో అందరికీ బట్టలు పంచి అన్నదానం చేసి ఇక వైజాగ్ ఇంటికి చేరుకుంటారు. ఇక అందరూ ఇంటికి చేరుకోగానే గంగ చాలా హ్యాపీగా, అన్నయ్య చాలా సంతోషంగా ఉంది, సుధామ్మ వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళకి ప్రసాదం ఇచ్చి వద్దాము, పెద్దోరు పెద్దోరు అని అంటుంది. చూడమ్మా, నా చెల్లి రాకపోయినా తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, వెళ్ళు, అక్కడున్న గుడిలో జరిగిందంతా చెప్పి ఈ ప్రసాదాలు ఈ చీర ఇవ్వు అని అంటారు పెద్దోరు. సరే పెద్దోరు, అన్నయ్య నువ్వు వస్తావా అనగానే, లేదే బావ దేనికో రమ్మన్నాడు, నువ్వు వెళ్తావా జాగ్రత్తగా అని అంటారు. వెళ్తా అన్నయ్య అని చెప్పి గంగ ఇక సుధ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక హోమం గురించి, మృత్యుంజయ హోమం జరిపినందుకు ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్నది మొత్తం చెప్తూ ఉంటుంది గంగ. గంగని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది సుధమ్మ. ఇటువైపు విశ్వనాథం కూడా, ఎందుకు గంగ ప్రతి మాట నాకు నచ్చుతుంది, తన్ని ప్రతిరోజు చూడాలనిపిస్తుంది, నిజంగా నా కన్న కూతురు ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే నేనెందుకు చిన్నప్పుడే వదిలేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు విశ్వనాథం. ఇంతలో ఇక జయ వస్తుంది. అమ్మా అమ్మా పెళ్లి చేయాలంటే సరిపోతుందా అనగానే, ఏమైంది అని అంటారు విశ్వనాథం. నాన్నగారు పెళ్ళనేది అన్నారు, అందుకే నేను చాలామంది ఫొటోస్ ఇప్పుడు matrimony.comలో చూశాను అనగానే, ఎందుకు అని అంటారు విశ్వనాథం. ఏమైంది జయ అని అంటుంది గంగా. నీకు చెప్పను కానీ అమ్మా, matrimony.comలో చాలా పెళ్లి సంబంధాలు చూశాను, మీరు కూడా చూడండి, ఎందుకంటే ఈ రోజుల్లో నేనే చూడాలని రూల్ లేదు అని అంటుంది జయ. ఓ, జయకి పెళ్లి చేయాలనుకుంటున్నారా, అబ్బా చాలా మంచిది, ఈ ఇంటి నుండి త్వరగా పంపించేయండి అమ్మా అనగానే, అదేంటమ్మా గంగా, నా కూతురు ఇప్పుడే నాకు దగ్గర అవుతుంది, పెళ్లి చేయాలంటే బాధే, కానీ ఇదిగో మీ వీరునే సలహా ఇచ్చాడు అని చెప్పి అంటారు. వీరు అన్నయ్య సలహా ఇచ్చారా, జయని తెచ్చిందే ఆయన కదా అని చెప్పి, సరే పెళ్ళే కదా చేసేయండి అని చెప్పి ఇక గంగ ప్రసాదం ఇచ్చి రుద్ర ఫోన్ చేయగానే ఇక పరుగున ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా ఇక రంగా రుద్ర వీరు దగ్గరికి వస్తారు. ఏంటి బావా అనగానే ఇక వీరు 2 చెంపలు పగలగొడతారు. రుద్ర, బావా ఏమైంది అనగానే, నిన్ను బావా వీరు అని పిలవడానికి కూడా నా నోటికి అసహ్యంగా ఉంది. ఏంటి, ఇన్ని రోజులు నువ్వు చేస్తున్న ప్రతి పనిని పక్కన పెట్టినందుకు మా కుటుంబం ప్రాణాలు తీయాలనుకుంటావా? ఇప్పుడు చెప్తున్నాను, నిన్ను ఇంటి నుండి బయటికి తరిమే రోజు వస్తుంది, అది ప్రీతితోనే. నిన్ను తరిమించకపోతే నా పేరు రుద్రప్రతాపే కాదు. నువ్వు ఏ పర్పస్ మీద ఇంట్లో ఉన్నావో నాకు తెలుసు, కానీ నా చెల్లి ప్రీతి భర్తవన్న ఒక్క దానివల్ల నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు మారకపోయావు అనుకో, ఇక నువ్వు ఇంట్లో ఉండవు, బయట కూడా ఉండవు, నీ ప్రాణాలు తీస్తాను అనగానే, బావా
వీడు ఎంత దుర్మార్గుడో, మనల్ని మృత్యుంజయ హోమంలో చంపాలనుకుంటున్నాడు, చి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రంగా. ఇంతలో ప్రీతి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది. ఇక వెంటనే వీరు కాలర్ పట్టుకొని వదిలేసి, అమ్మ ప్రీతి ఏంటి అనగానే, గంగ వదిన ఇంకా రాలేదా అని అడుగుతుంది. ఫోన్ చేశానమ్మా, వస్తుంది. ఇప్పుడు నీకు నెలలు కదా, ఇలా కిందికి రాకూడదు, గంగనీసారి అనగానే, అన్నయ్య గంగదేమీ తప్పులేదు, గంగ పకోడీలు బాగా చేస్తుంది, నాకు పకోడీలు తినాలనిపిస్తుంది అన్నయ్య, అందుకే గంగ కోసం ఎదురు చూస్తున్నాను అని అంటుంది ప్రీతి. ఇంతలో గంగ వస్తుంది. గంగను చూడంగానే, ఏంటి ప్రీతి ఇలా వచ్చేసావు అనగానే, నేనొస్తే నీకు ఇంత కంగారేంటి అని అంటుంది. మరి కంగారు కాదా, రండి రండి అని చెప్పి ప్రీతిని జాగ్రత్తగా సోఫాలో కూర్చోపెట్టి, నా గురించి ఎదురు చూశారు దేనికోసం అనగానే, తిండిపోతూ ముందు ప్రీతికి పకోడీలు చెయ్యి, అలాగే అందరికీ కాఫీ పెట్టు అనగానే, ఏంటి పకోడీలు కావాలా, అబ్బా మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ పకోడీలు చేస్తాను అని చెప్పి పరుగు పరుగున వంటగదిలోకి వెళ్తుంది. ఇక పకోడీలు చేస్తూ ఉంటే హిందుమతి వచ్చి, హలో గంగా, ఏంటి పకోడీలు చేస్తున్నావా, ఇంకా ఎక్కువ చేయి అనగానే, సరే ఇప్పుడు చేశాను, ప్రీతికి ఇచ్చేసి మనం ఎక్కువ చేసుకుందాం అని అంటుంది. అంత లేదు అని అంటారు రుద్ర. ఏంటి పకోడీలు కూడా తినద్దా, ప్రీతి తింటే ఏమీ వద్దంటున్నారు నేను అనగానే, ప్రీతి ప్రెగ్నెంట్ కాబట్టి తనకి తినాలనిపిస్తుంది, నీవు బాక్సింగ్ టాపర్ కావాలి అని చెప్పి అంటారు. సరే ఈ రోజుకి తినేసి రేపు వర్కౌట్ చేస్తాను అని అంటుంది. సరే త్వరగా చెయ్యి అని చెప్పి ఇక రుద్ర నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. వేడివేడి పకోడీలు ఇక ఇటువైపు ప్రీతికి ఇస్తుంది గంగా. చాలా ప్రేమగా తింటూ, చాలా బాగా చేస్తావు గంగ వదిన ఈ పకోడీలు, అలాగే మా అమ్మకి అనగానే, ప్రీతి మెచ్చుకున్నది చాలే, రేపు నిన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని డాక్టర్ చెప్పారు అనగానే, అవునా, అంటే డెలివరీ డేటు ఎప్పుడమ్మా అని అంటుంది. ఎప్పుడు 10 రోజుల తర్వాత, కానీ అడ్మిట్ అవ్వమంటున్నారు కాబట్టి రేపు వెళ్ళాలి ప్రీతి అని అంటుంది శకుంతల. సరేనమ్మా గంగా, నేను కొన్ని బ్యాగ్లో సర్దాను, నీకేదైనా కావాలి అంటే నీకు తెలిస్తే సర్దు, అలాగే పిల్లలు పుట్టాక ఏం చేయాలి అన్నది కూడా నీకు తెలుసా అని అంటుంది. బాగా తెలుసు, మా బస్తీలో పిల్లల్ని పుట్టాక చాలా బాగా రుద్ది స్నానం చేయిస్తారు, దిష్టి తగలకుండా పెద్ద బొట్టు పెడతారు, అలాగే ఊయల్లో వేసి పేరు పెడతారు అని చెప్పి అంటూ ఉంటుంది. అదంతా వింటున్న ప్రీతికి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు అనుకుంటారు, నా భార్య ప్రీతి డెలివరీ డేటు, నీ డెత్ డేటు ఒకటే గంగా, ఇప్పటిదాకా రుద్ర నాకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు, నీ ప్రాణాలు తీసేస్తే రుద్ర ఫేడ్ అవుట్ అవుతాడు, అప్పుడు రుద్ర నన్ను ఏమీ చేయలేడు అని చెప్పి ఇక క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు వీరు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.